నేను ఎన్నోసార్లు గమనించాను, 2 యూనివర్సిటీస్లో, ఐఐటీస్ అనే కాదు, డిఫరెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎన్నో చోట్ల పిల్లలు పార్టిసిపేట్ చేయకుండా, వాళ్ళకి ఏం రాకపోవడం వల్ల, బేసిక్గా ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా ఉండిపోవడంతో నేర్చుకోవాల్సిన విషయాలు, ఆ వయసులో నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకోకుండా ఆగిపోతున్నారు అనమాట. సో దట్ ఈస్ ఈవెన్చువల్లీ ట్రాన్స్లేటింగ్ ఇంటూ వాళ్ళ జాబ్స్లోను, వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళ ఫ్యామిలీ దీంట్లోనూ అన్నిట్లో కష్టపడుతున్నారు. దానికి కారణం మంచి ఎన్వైరన్మెంట్ లేకపోవడం, రైట్ కైండ్ ఆఫ్ ఇది లేకపోవడం, అంటే ఎన్నో లిమిటేషన్స్ మధ్య వాళ్ళు చదువుకోవడం. అది ఉండకూడదు అని మేము కంటిన్యూస్గా అనుకుంటున్న టైంలో మాకు తారసపడింది ఈ ఎన్వైరన్మెంట్. అది దానివల్ల ఒక అద్భుతమే చేయొచ్చు అనేది మా ఆలోచన అనమాట. సో నేను పేరెంట్స్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సరే 9 ఎడ్యుకేషన్, బిర్లా ఓపెన్ మైండ్స్ ఇవన్నీ పక్కన పెడితే ఒక్కసారి ఈ ఎన్వైరన్మెంట్ చూడడానికైనా కూడా రావచ్చు. ఒకసారి సరదాగా వచ్చి అసలు ఈ స్కూల్ ఎలా ఉంది, ఇక్కడ ఎలాంటి కల్చర్ క్రియేట్ అవుతుంది అనేది జస్ట్ కేవలం చూడడానికి మాత్రమే ఒకసారి విజిట్ చేసి రిలాక్స్ అయిపోయి చూసి రావచ్చు హ్యాపీగా. ఎంతో మంది పేరెంట్స్ ఇందాక నేను ఒకరితో మాట్లాడుతూ వారు ఏమంటారంటే, ఇక్కడికి మా పిల్లల్ని చూడడం కన్నా కూడా మాకు ఆనందంగా ఉంటుంది కాబట్టి వస్తాం సార్. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత క్లాసెస్కి వెళ్ళిపోయాక కూడా వాళ్ళు 1 గంట 2 గంటలు ఎక్స్ట్రా ఉండి ఊరికే సరదాగా తిరిగి వెళ్తారు. వాళ్ళకి ఏదో రిసార్ట్ కి వచ్చి నేను పేరెంట్స్ కి రిక్వెస్ట్ చేసే, సరదాగా ఊరికే అసలు స్కూల్ ఎలా ఉంది, ఇక్కడ మనుషులతో మాట్లాడి ఇలాంటి కల్చర్ కూడా ఉందా అనేది తెలియని కొందరు పేరెంట్స్ కోసం ఒకసారి విజిట్ చేసి ఈ కల్చర్ ని ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి అన్నది నా కోరిక.